సుహాస్ గారు సార్ ఇక్కడ సార్. హాయ్. హాయ్ గారు. నేను వెంకట్ టీవీ. తెలుసు దిల్రాజ్ గారి కాంపౌండ్లో ఉన్నాం కదా మనం. సుహాస్ అంటే స్టోరీ బేస్డ్ అలాంటివి సెలెక్ట్ చేసుకుంటుంటాడు. సో ఓబామా అయోరామా ఈ ఈ సినిమా సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి అసలుకి? స్టోరీ ఇందులో కూడా చాలా బాగుంటుంది సార్. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే ఒక సీక్వెన్స్ నాకు చాలా ఇష్టం. సో అండ్ ఫస్ట్ టైం రామ్ కాము, అన్ని ఎలిమెంట్స్ బాగా నచ్చి ఒప్పుకున్నాను. అంటే మీరు ఒకవైపు సీరియస్ క్యారెక్టర్, సో ఏదో ఒక మంచి మెసేజ్ ఉండాలి. ఇప్పుడు జనక అయితే కనుక ఇలా చేశారు కదా. అవును, ఇందులో కూడా అలాంటిది ఏదైనా ఒక మెసేజ్ ఉంటుంది. టైటిల్ చూస్తున్న ఒక ఫన్ టైటిల్ ఓబామా అయోరామా అంటే ఇది ఉంది. మెసేజ్ ఏముండదండి, ఒక మంచి ఎమోషన్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఒక మంచి కదిలించే ఎమోషన్ ఒకటి ఉంటుంది. ఓకే రైట్ గారు. అంటే నెక్స్ట్ అంటే ఇప్పుడు హిట్ 2 చేశారు, హిట్ 3లో కూడా మీరు ఉన్నారు కదా. అది హిట్ 3లో లేను లేరా? ఓకే డైరెక్టర్ గారు, ఓబామా అయోరామా ఇందాక మీరు చెప్పడం అంటే రియల్ లైఫ్లో లేరన్నారు, కానీ మరి ఈ సినిమా ఎందుకు చేశారు? రియల్ లైఫ్లో లేను అని చెప్పలేదు సార్, చాలాసార్లు ఉన్నా అని చెప్పాను. ఓబామా అయోరామా అంటే అలాంటి భామలు లేరు అని అన్నారు కదా. మీకు మీ లైఫ్లో కానీ సుహాస్ గారు కూడా ఆయన లైఫ్లో కానీ లేరు ఉన్నారు. అయ్యోరామా అని అనుకోలేదు అంటున్నారు. ఆ సిచ్యువేషన్ రాలేదు అని చెప్పేసి చెప్తున్నాను. ఓకే ఓకే. మోస్ట్ ఆఫ్ ది ఇప్పుడు ఈ టీజర్ చూస్తే హీరోని ఆడుకునే టైప్లో ఉంది. అవును, ఆమె సమస్యలోంచి బయటపడడానికి ఈయన పావులాగా అనిపించింది. చివరిలో ఏదో ట్రాలీ మీద వెళ్ళడం ఆడ బెగ్గర్లాగా, అదేదో క్యాజువల్గా తీసిందా ఆ సినిమాలో ఏదైనా కీలకమా? సినిమాలో ఉంది సార్, కీలకం ఏం కాదు, బట్ సినిమాలో ఉంది. బట్ ప్లే అయితే అదే సార్. అంటే ఒక అమ్మాయి అబ్బాయిని ఆడుకుంటూ ఉంటుంది. అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి లవ్ స్టోరీ కావాలి, లాంగ్ టైం అవుతుంది ఒక లవ్ స్టోరీ చూసి అని చెప్పేసి, అంటే ఒక ప్లేయబుల్ లవ్ స్టోరీ చూసి చాలా రోజులైంది. అది తొందరలో మీ ముందుకు రాబోతుంది. సో అదే అండి. హీరో ఎక్స్ప్రెషన్స్ కూడా బాగున్నాయి. అమ్మాయి ఏమైనా కొట్టినప్పుడు మనోడు భయపడి యాక్చువల్లీ మంచి ఆర్టిస్టులు సార్. నాకు ఇప్పుడు ఈ సినిమాలో నాకు జరిగిన ప్లస్ ఏంటంటే ఇద్దరు మంచి ఆర్టిస్టులు దొరకటం. ఒకటి సుహాస్, 2 మాలవిక మనోజ్. మీరు జోలో ఆ అమ్మాయిని చూసి ఎలా అయితే ఇష్టపడ్డారో దానికి డబుల్ కాదు, చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది తెలుగు స్క్రీన్ మీద. తను ఇంకా రాబోయే రోజుల్లో చాలా గొప్పగా వెళ్తుందని నేను అనుకుంటున్నా. ప్రేక్షకులు చూసినప్పుడు ఈ టైటిల్ అలా ఫీల్ అవుతారా? ఎలాగా ఫీల్ అవుతారు టైటిల్ చూసి? టైటిల్ అయితే జస్టిఫికేషన్ ఉంటుంది సార్. ఎందుకంటే థియేటర్ నుండి బయటకు వచ్చేటప్పుడు అది ప్రతి ఒక్కరు అనుకుంటారు. అంటే దీంట్లో టైటిల్ ఉండటానికి 2 రీజన్స్ ఉన్నాయి సార్. ఒకటి ఏంటంటే తన హీరో పేరు రామ్, హీరోయిన్ పేరు సత్యభామ. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఒక అమ్మాయి, ఓబామా అంటే ఒక అమ్మాయి, అయోరామా అంటే తన సిచ్యువేషన్స్. సో ఈ టూ వేస్లో ఈ టైటిల్ అనుకోవడం జరిగింది. అది సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మీకు జరిగిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా ఇందులో? మోస్ట్లీ కొన్ని ఉన్నాయి సార్. ఓకే సుహాస్ గారు, ఇక్కడ మీ సెలక్షన్ అనేది అసలు పేరు పెడతాకలేదు. ఎవ్రీ సినిమా ది బెస్ట్ సెలక్షన్ అనేది మీ కథలో ఎంపికంటుంది. బట్ వాటి ఎగ్జిక్యూషన్ విషయంలో కాస్త డిసప్పాయింట్మెంట్. సో ఏంటంటే అంటే ఇవన్నీ చూసిన తర్వాత ఏమి అనలైజ్ చేసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? లాస్ట్ ఇయర్ అంటే అంబాజీపేట వరకు అది హిట్ అయిన తర్వాత ఇమీడియట్గా ప్రసన్నోదనం వచ్చింది. గ్యాప్ లేకుండా వచ్చింది. అదొకటి చూసిన వాళ్ళందరూ బాగుందంటున్నారు. బాక్స్ ఆఫీస్లో ఏమో వర్కౌట్లా. అండ్ జనకైతే కనుక మేము చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాను. ఫస్ట్ 2 days అంతా చాలా మంచిగా ఉంది, ఇంకా మంచిగా వెళ్తుంది అలాగే అనుకున్నాను. మరి ఎక్కడ ఏమవుతుందో నేను అందరితో, మా ఫ్రెండ్స్ అందరితో కూర్చుని అదే దాంట్లో ఉన్నాను. బట్ ఏమో అంటే ఎప్పుడు కథ కోసమే దీన్ని న్యాయం చేయాలి అనుకున్నాను. రిజల్ట్ కూడా వస్తుంది అని అనుకున్నాను. బాగుందంటున్నారు, ఎందుకో వర్క్ అవ్వలేదు. సో మరి అది చూసుకుంటున్నానండి. అంటే ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది కదా, ఒక 6-7 నెలలు గ్యాప్ తీసుకున్నాను. సో ఒకసారి ఆలోచించుకుని, అంటే నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ వెంటనే రావటం కూడా ఎఫెక్ట్ అనుకోవచ్చు. అది లాస్ట్ ఇయర్ అదే కొంచెం ఎఫెక్ట్ అయిందండి. అంటే అంతకుముందు ఎప్పుడో చేసినవి కూడా సడన్గా అయ్యే టైంకి వచ్చేయటం, అది కొంచెం దెబ్బ పడింది. కొంచెం అది ఈ ఇయర్ అందుకనే చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటున్నాను. అంటే
పూర్తి స్థాయి కమర్షియల్ సినిమా మిగతా వాళ్ళు చేస్తున్నారు, చాలామంది యంగ్ హీరోలు కూడా చేస్తున్నారు. సో అలా చేయాలి అనే ఒక ప్లానింగ్ మీకు ఆలోచన ఉందా? లేదండి, అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా నాకు మనసులో కూడా ఉంటుంది, ఎవరు నా దగ్గరికి అలాంటి కథలతో రారు, నేను చేయలేను అలాంటివి, అంటే నాకు సెట్ అవ్వు, ఇలా కథలుగా చేసుకుంటూ వెళ్తే సెట్ అవుద్దని అనిపిస్తుంది. కమర్షియల్ నేను చేయలేను కూడా. తమిళనాడులో చేస్తారు, కాలీవుడ్లో అట్లాంటివి ఉండవు. క్యారెక్టరైజేషన్ మీద కమర్షియల్ సినిమాలు చేస్తూనే ఉంటారు. అది మన దగ్గర లేదంటారు ఎట్లాగా? అంటే అంత ఐడియా లేదండి దాని మీద. బట్ తమిళ్ అన్నారు కాబట్టి నేను తమిళ్లోకి ఎంటర్ అవుతున్నాను. ఓకే. ఎస్, తమిళ్లో చేస్తున్నాను. కొన్ని మంచి త్వరలో అనౌన్స్ చేస్తాను. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. కీర్తి సురేష్ గారితో చేస్తున్నారు కదా, అది ఉప్పు కప్పు రంబు, అది మనం తెలుగులోనే చేసాం డైరెక్ట్. బట్ తెలుగు తమిళ్ రిలీజ్ అంటున్నారు, అది చాలా బాగా వచ్చింది, దానికోసం కూడా వెయిటింగ్ నేను. ఎప్పుడు అనుకుంటున్నారు రిలీజ్ అన్నారు? అది కూడా త్వరలోనే అన్నాను, ఇంకా క్లారిటీ తెలీదు ఇప్పుడు అనేది. హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా మీరు కంటిన్యూ అవుతారా? అంటే ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఎట్లాగా? అంటే విలన్గా అయితే చేస్తాను, క్యారెక్టర్స్ అయితే అదిరిపోతే చేస్తాను. చాలా బాగుంది, మంచి దానికి కూడా స్కోప్ ఉంది అన్నప్పుడు చేస్తాను. బట్ ఇప్పుడు కమిట్ అయినవి అయితే ఏమీ లేవు. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు యా, చెప్పండి సార్. టీజర్ చాలా ప్రామిసింగ్ అనిపించిందండి, చాలా ఎంటర్టైనింగ్ వేలో ఉంటుందని అయితే అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అంటే సుహాస్ గారికి మీరు హిట్ టూ టైంలో చెప్పారన్నారు కదా స్టోరీ. యా, సో ఆయనే మీ ఫస్ట్ చాయిస్ సార్, లేకపోతే వేరే యాక్టర్స్ అనుకున్నారా? లైక్ లేదు సార్, నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అంటే చాలా సినిమాలు మారుతి గారి దగ్గర 5 మూవీస్ అసోసియేట్గా చేస్తున్నాను. దాని తర్వాత శైలేష్ గారి దగ్గర 3 మూవీస్ చేశాను. బట్ నేను ఒక నేరేషన్ ఫస్ట్ టైం ఇచ్చింది సుహాస్కి అండి. ఫస్ట్ టైం అది ఓకే అయింది. సో ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుహాస్ గారు సార్, అంటే ఆయన ఇందాక మీరు అన్నారు కదా, ఒక లవ్ స్టోరీ అనేది మనకి కొత్త జోనర్, నేను చాలా కంఫర్టబుల్ జోనర్ కాదన్నారు. ఆయన నెరేట్ చేసినప్పుడు ఓకే చేయాలా లేదా అని చెప్పేసి ఆలోచించారా సార్? లేదా నేను హిట్ 2లో దాన్ని ఏమంటారన్నా కోసేది ఇలా తిరుగుతూ ఉంటుంది మిషన్, దాన్ని పెట్టి అమ్మ తల ఇలా కోస్తున్నప్పుడు స్టోరీ చెప్పాలి డార్లింగ్ అన్నాడు. రక్తంతో ఉన్నప్పుడు చెప్పాడు స్టోరీ, నేను ఆ జోన్లో ఉన్నాను, ఆ టైంలో చెప్పాడు. బట్ నాకు ఇందులో అంటే రామ్ కామ్ లవ్ స్టోరీ కాకుండా నాకు నచ్చిన మంచి ఎలిమెంట్ ఒకటి ఉంది సినిమాలో. సెకండ్ హాఫ్లో ఒక 20 minutes ఉంటుంది, దానికి నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యి, అంటే అదిరిపోయింది అనిపించింది. అక్కడ బాగా కనెక్ట్ అయ్యి, మిగతాది అందరూ ఎంజాయ్ చేస్తారు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సుహాస్ గారు సార్, అంటే సుహాస్ గారు అంటే ఖచ్చితంగా ఏదైనా కొత్త కాన్సెప్ట్ ఉంటేనే సినిమాను ఒప్పుకుంటారని ఒక ఉంది ప్రేక్షకుల్లో మీకు ఒక ఇమేజ్. ఈ సినిమా కథ చెప్తున్నప్పుడు మీరు ఏ పాయింట్ వద్ద లాక్ అయ్యారు? అంటే ఎక్కడ కొత్తగా అనిపించింది ఈ రామ్ కామ్లో మీకు? ఎక్కడ కొత్తదనం అనిపించింది? అసలు రామ్ కామ్ నాకు ఎందుకు అనుకున్నాడో నాకు అర్థం కాలేదు. కానీ రామ్ కామ్ అంటే స్టోరీ వింటున్నప్పుడు నేను ఎంజాయ్ చేస్తూ వెళ్ళాను సార్. మధ్యలో